భవాని ఈ సంవత్సరం చదువు అయిపోద్దా మరి? అయిపోద్ది, జాబ్ చూసుకోవాలి. అదే రమ్మ కోరిక. దీని చదువు అయిందంటే ఉద్యోగం వచ్చిందనుకో దీనికి పెళ్లి కూడా చేయాలరా. నిజమేరా, నేను కూడా మంచి మంచి సంబంధాలు చూస్తున్నా. ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్కి పెళ్లి చేయాలనేదిరా, అందుకే ట్రై చేస్తున్నా. ఇప్పుడు ఎందుకన్నా పెళ్ళి? ఇంకో 2 ఏళ్ళు కావాలి. పెళ్ళి ఎందుకంటే మీ అన్న బాధ్యత తీరదారా. నీకు జాబ్ ఎంత ముఖ్యమో జాబ్ వచ్చినాక పెళ్లి చేసుడు అంతే ముఖ్యం. నేను గొప్పగా చదివించి ఒక మంచి ఇంటికి ఇవ్వాలని ఇంతవరకు పెళ్లి చేసుకోలేరా. మొన్న కూడా మన తెలిసిన తమ్ముడు ప్రశాంత్ సివిల్ ఇంజనీర్, మనకి ఇచ్చేద్దాం అనుకున్నా. కానీ వాడికి మొన్ననే పెళ్ళి అయిపోయింది. అయినా ఇంకా మత్తు అవుతాయితీరా, మంచి మంచి సంబంధాలు వస్తాయి. సరే అన్నయ్య, మీరు ఎట్లంటే గట్లనే. మా అన్నయ్య ఎవరిని వేసుకోమంటే గాలిని వేసుకుంటా. మంచిగా చదువుకోరా తల్లి, నీకేం కావాలంటే నేను కష్టపడి తెచ్చిస్తారా. నీ ఉన్నంత వరకు నీకేం టెన్షన్ లేదురా. సరే నీ పోయేస్తా మరి. ఇడిపోతావురా, నీ చెల్లి ఆలుగడ్డ ఫ్రై చేసింది నీకు ఇష్టమని రా తినిపోదురా. సరే పప్పు. ఇగో లే, తెల్లారి ఎంతసేపు అవుతుంది? ఇలా ఏం పని ఉన్నదో మర్చిపోయినావా? అయ్యో నా మధ్య బాధపడ్డా. ఇలా బట్టలు చూపించా కానీ మర్చిపోయినా. లే స్నానం చేసి పోయిరాపో. అవు గాని ముందు మనే జోకిస్తారా రాజేశ్వరులే జోకిస్తారా? ఏమోనే, మన ముందని వాడంటుడు, వాని ముందని నేను అంటున్నా. అదే 2-3 రోజులు అదే నడుతుంది. ఇది ఉన్న కథేనాయే. ఎవరి ఒకరి ముందు జోకిర్రి, లేకుంటే వేరే లంచ్ దోకించుకుంటారు. మీ ప్రేమ ఏందో మీ సోపత ఏందో నాకైతే ఏం అర్థమైతలేదు. మా సోపతందో మా గురించి మాకు తెలుసు. ముందు నీ పని నువ్వు చూసుకోపో. ఆ బియ్యం గడికి పోయింది అయిపో నడు. అయిపోయి రాజేష్ అన్నను మీ సోపత్రం ఏమన్నంటే ఏ నుంచో కలకత్తా నీకు. నేనేం మిమ్మల్ని విడదీస్తలేంతి. నువ్వు విడదీసేది అయితే నేను నిన్ను పెళ్లి చేసుకోపోతున్నాయి. మా మధ్యలో ఏమన్నా అయితే మాకంటే ముందు నువ్వే తట్టుకోవు, అది నాకు మా తెలుసు. మీ మధ్యలో విడిపోయే రోజు వస్తుందని కల్లా కూడా అనుకోకు. అట్లాంటి రోజు రానే రాదు. కానీ రాజేష్ అన్న వాళ్ళ చెల్లె పెళ్లి చేసేదాకా పెళ్లి చేసుకుని అన్నాడు. భవానికి ఎప్పుడు పెళ్లి చేస్తాడు, అన్న ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు. అన్న పెళ్లి చేసుకుంటే ఓ తోడు ధైర్యం ఉండేది. అవును నిజమేనే. రేపు వాళ్ళ చెల్లె పెళ్ళైనాక వాడు ఒక్కడే అవుతాడని ఎంత చెప్పినా కూడా వాని మాకు వానికేనే. రాజేష్ అన్న ఒక్కడెందుకు అవుతాడు? రాజేష్ అన్నకు మనం లేమా? ఈ మాట చాలే. ఆ స్నేహానికి ఈ ధైర్యం ఎప్పటికుంటా చాలు. రేటు పోదు కానీ పోయి తానం చేసి వడ్ల కాడికి పోయి రాపోరి. సరిపోదు. ఇయ్యాలన్నా వడ్లు జోకిర్రి. అగో భవానికి ఈయన పని అవుతుంది. నేను ఇష్టపడుతున్నా కావచ్చు. మరి మమ్మల్ని సంబంధం చూడవన్నది. అరే రాజేష్, మనకు పని లేకుండా చేసిందిరా మన చెల్లె. వానికి సర్ప్రైజ్ చేయాలి. అయినా భవానికి నచ్చినట్టు చేస్తే మా సంతోషం కదా. భవాని ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. తనకు నచ్చినోని ఇచ్చి సర్ప్రైజ్ చేస్తా. అతను ఎవడో తెలుసుకుంటా. అవే బాబు, ఇట్లా వేణులు నువ్వు చూసినా ఎప్పుడన్నా? తెలుసు, రోజు వచ్చి ఇక్కడ మాట్లాడుకుంటారు. అసలు ఏ ఊరే పిల్లగాంది? కొత్త పెళ్ళి బండమీద చేయకూడదు. అవు కానీ ఆ బుజ్జిగా రాయేశ్వరేషలే కదా. అవునే బాబు, అందుకే తెలుసుకుంటున్నా. రాయిస్తో కూడా అంటా అనుకున్నా కానీ మనకెందుకు లేని ఊకున్నా నేను. అలా అడిగితే వెళ్తా అంటావా? కొత్త పెళ్ళి పోయి అడిగితే వాళ్ళని చెప్తారు. సరే బాబు అయితే. అవమ్మా, ఈ బండ మీద కొడుకు మంచోడేనా పిల్లగాడు? వాడా? ఓ వేస్ట్ మన కొడుకు. వానికి మా ఫ్రెండ్ చెల్లెనిస్తా అనుకుంటున్నాం. ఇవ్వచ్చు అంటావా? వాడు పిల్లనిచ్చారు, కొంపలు ముంచలంజ కొడుకాడు.
ఆడికి ఇచ్చారు కోరి జీవితం నాశనం అవుతుంది వానికి ఇచ్చేదే కాదు. సరే మా పేద అవుమా మీ ఇంటికి పిల్లడిగా బండి సత్య కొడుకు మంచోడేనా? చిచ్చి ఆడు మంచోడు కాదు, వాని కోసం ఎందుకు అడుగుతున్నావు? మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెనిస్తా అనుకుంటున్నాం. ఆయనకి ఇచ్చిర్రా పోరి జీవితం నాశనమైనట్టే, ఆ నీళ్ళు సప్తనాశనం అయినట్టే. పోరగాలని బయట దేశాలకు అమ్ముకత్తాడట. మీరు ఇచ్చి పోరి జీవితాన్ని నాశనం చేయకూరి. సరే అమ్మా. ఇసుంటూ నా భావాన్ని ప్రేమించింది. ఈ విషయం రాజేష్ అని తెలితే వాడు తట్టుకోడు. వాడిని తెలియకుండానే ఈ సంబంధం జరగొట్టాలి. భవాన్ని మార్చాలి. ఒక భవాన్తో మాట్లాడే ఈ విషయం సరి చేస్తా. భవానీ భవానీ అన్నయ్య లేడు, బయటికి పోయిండు. తెలుసురా, తెలిసే వచ్చిన. మీరెందుకు ఇట్లా వచ్చిర్రు? ఒక విషయం మాట్లాడదామని. మొన్న నువ్వు ఆ అబ్బాయి బండికి పోవడం, బండి దిగడం మొత్తం చూసిన. అన్న అది నేను అతన్ని. అవునమ్మా, నాకు అర్థమైంది. అర్థమయ్యే మొన్న పోయి ఎంక్వైరీ చేసిన. అతని గురించి అన్నీ తెలుసుకున్నా. కానీ అతను మంచోడు కాదమ్మా. అవునా? నన్ను క్షమించండి అన్నయ్య. చాలా తిరుగువద్దు. అమ్మాయిని తీసుకొని వాడుకొని వదిలిపెట్టి అన్ని రకాలు చేసే మెంటాలిటీ. చిచ్చి వన్ బతుకు ఎడా. అందుకే అతను అర్థం చెప్పి మైండ్ మొత్తం ఖరాబ్ అయింది. ఆ విషయం అని చెప్తే బాధపడతానని చెప్పి మళ్ళీ నీ దగ్గరికి వచ్చి మాట్లాడదామని వచ్చిన. వాని నువ్వు మర్చిపో. నీకు అంతకంటే మంచి సంబంధం చూస్తారా? నీకేమన్నా అయితే అన్న నేను తట్టుకోలేవురా. సరే అన్నయ్య, వాని గురించి ఆలోచించా, మర్చిపోతా. వాడిని మర్చిపోతా అని మీ అన్న నేను మా స్నేహానికి గుర్తుగా ఈ దేవుని ఉంగరం చేసుకున్నా. దీని ప్రమాణం చేసి మాట ఇయ్యమ్మా. వాడిని మర్చిపోతాన్నా. ఇగో అన్న ఉంగరం. ఈ ఉంగరం నీ దగ్గరనే ఉండరా. దాన్ని చూసినప్పుడల్లా మీ అన్న రాజేష్ నీ గుర్తుకు రావాలి, మా స్నేహం గుర్తుకు రావాలి. వాడిని నువ్వు మర్చిపోవాలి, నీ జీవితాన్ని కాపాడుకోవాలి. సరే అన్న. సరేనమ్మా, నీ భయత. ఈ మాట మనకే తెలిసి ఉండాలి, అన్నకు మాత్రం తెలియదు. సరే అన్న. నువ్వెంత పెద్ద మోసగానువో నాకు అశోక్ అన్న అంతే చెప్పిండు. ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నావో, ఎంత మోసం చేసినావో అన్నీ తెలుసు నాకు. ఇంకొకసారి ఫోన్ చేయకు. సరే. ఏంది, ఎందుకు రమ్మన్నావు? ఏంటి బావా ఎంత మాట్లాడతాను? ఇంకెట్లా మాట్లాడాలి? ఇంతేనా బావా నేను నన్ను అర్థం చేసుకున్నది? ఆయనే మనం విడిపోవడానికి అట్లా మాట్లాడతాను. ఆయనే గాయన మాటలు నమ్మినావు నువ్వు? అవన్నీ నమ్మేటియే కదా, అబద్ధం ఆయన ఎందుకు చెప్తాడు? ఈ విషయాలన్నీ మా అన్నకు తెలిస్తే నన్ను కలవనిస్తాడా? భవాని, నాకు వేరే ఎవరితో సంబంధం లేదు భవాని. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు లేని నేను ఉండ భవాని. నువ్వు కాదంటే నేను చచ్చిపోతా. నేను నమ్మలేదు, కానీ ఏం చేసుడు? థ్యాంక్ యూ భవాని, నువ్వు నన్ను నమ్మినందుకు. కానీ మన పెళ్ళి కావాలంటే వాళ్ళిద్దరు విడిపోవాలి. వాళ్ళిద్దరు విడిపోతేనే మన పెళ్ళి అవుతుంది. నిజమే. సరే, నేను చూసుకుంటా. చూసుకుంటా అంటే చిన్న మాటలతోటి వాళ్ళు విడిపోరు. అందుకు వేరే లెవెల్ ఉండాలి. అప్పుడు మీ అన్న వాడు విడిపోతారు.
సరే లేట్ అవుతుంది మా అన్న ఇస్తాడు నేను పోతా సరే భవాని జాగ్రత్త. రాజేష్, అరే రాజేష్, రాజేష్ ఎందుకు వచ్చినావురా? ఈ నిమ్మడపల్లిలో ఒక అబ్బాయి ఉన్నాడట, చూసేదా భవానికి? కేక్ ఏదేమని వచ్చినావురా నువ్వు? ఏమైందిరా? నమ్మక ద్రోహి, నీకే పాపం చేసిరా నేను? ఏంట్రా నువ్వు అనేది? అరే రాజేష్, నేనేమన్నారా? నాకేం అర్థమైతలేదు. దీనికి ప్రూఫ్ కావన్నా? నువ్వు చేసిన తతంగం మొత్తం చెప్పిందిరా. భవానీ అన్నయ్య చెప్పమ్మా. అన్న నేను తనకు కావాలనట, నేనంటే చిన్నప్పటి నుంచి ఇష్టమట. ఎవరిని పెళ్లి చేసుకున్నా సరే కానీ తన కోరిక మాత్రం తీర్చాలనట. అందుకే వచ్చిన పెళ్లి సంబంధాన్నలా చెడగొడుతుంది. మొన్న కూడా నువ్వు ఇంట్లో లేనప్పుడు వచ్చి నన్ను బాగా ఇబ్బంది పెట్టిండన్న. ఏ భవానీ, ఏం మాట్లాడుతున్నావు? అరే రాజేష్, నా గురించి నీకు తెలియదారా? గీ మాటలు నమ్ముతావరా? గీ మాత్రం మన మధ్యలో స్నేహం. నోరు మీరా. ఇంకేమన్నాడమ్మా? మా అన్నకు తెలిస్తే ఎట్లా అంటే, నువ్వు చెప్పకు నేను కూడా చెప్తే చంపేస్తా అని బెదిరించిండన్న. నా ప్రేమ మీద నమ్మకం లేకపోతే మీ అన్నయ్య ఎంతో ఇష్టంతో నాకు ఇచ్చిన ఉంగరాన్ని నీకు ఇస్తున్న చూడు అని ఇచ్చిండు అన్నయ్య. ఇదిగో ఉంగరం. అరే మన ప్రాణం అనుకున్న ఉంగరాన్ని తీసిచ్చినావంటే ఇంకేం నమ్మాలరా? నమ్మక ద్రోహి. స్నేహితులను ఒక్క విషయంలో నేను వదిలేస్తున్నారా? ఇంకోసారి నీ ముఖం నాకు చూపెట్టా. వెళ్ళురా, వెళ్ళురా. నా మాట నమ్మరా? ఇంకోసారి నా కంటి కనబడకు. నువ్వు నా మాట నమ్మవని అర్థమైందిరా. నన్ను నమ్మకున్నా పర్లేదు, కానీ భవానీ వాని వ్యామోహం ఉంది. అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోరా. సరే నేను పోయేస్తా. రాకో అన్నయ్య, ఇప్పటికైనా ఆయన నిజ స్వరూపాన్ని తెలుసుకున్నాను. పా లోపలికి పోదాం. అశోకు, మీ చెల్లెకి సంబంధం వస్తానరా? రేపే వస్తానరే. వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే. మంచి సంబంధం, దుర్సాన్ లెక్క పడుతుంది. సంబంధం పొడగొట్టుకోకు. సరే బాబు, పోగొట్టుకోరు. పోయేస్తా. ఏమైంది సార్ నా బాధపడుతున్నావు? ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం, ఎందుకు బాధపడుతున్నావే? సంబంధం గురించి కాదు బావా, ఈ సంబంధం కావాలని చెడగొట్టిరట. కావాలని చెడగొట్టిరా? ఎవరు చెడగొట్టరు? ఏమని చెప్పారు? మీ చెల్లె మంచిది కాదని, తిరిగిపోతుందని, అన్ని చెడలవాట్లున్నాయని కావాలని చెప్పిరట బావా. అందుకే ఈ సంబంధం ఎత్తిపోయింది. నాకు ఎత్తిపోయినందుకు కూడా బాధగా లేదు బావా, కానీ చెప్పింది రాజేష్ అన్నోలట. ఆ ముచ్చట తెలిసినాకనే నాకు మస్తు బాధ అనిపిస్తుంది. వాళ్ళు చెప్పిరా? మన సంగతి చెప్తావు. అద్దు బావా, నువ్వేమనకు. ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం. వాడిని విడిచిపెట్టనే. పోనీటి బావా, ఎవరి పాపం వాళ్ళది. మనం వాడి గురించి ఏమైనా పట్టించుకుంటున్నావా? మనంతా మనం బతుకుతున్నాం, అయినా వాడు మన గురించి ఎప్పుడెందుకే? ఇంటిని విడిచిపెడితే మనకి అదే అలవాటు అవుతుంది. ఖచ్చితంగా అడుగుతా. ఈ ముచ్చట హాస్టల్లో ఉన్న చెల్లకు మాత్రం తెలియనియకే, అది బాధపడుతుంది. రాజేష్, రాజేష్, మేమేం పాపం చేసామంట నీకు? నువ్వు చేసిన దానికి నేను చేసింది చాలా తక్కువరా. నాకు వచ్చిన సంబంధాలు ఎన్నే ఎడగొట్టినవు. మేము జడగొట్టింది ఒక్క సంబంధమే. ఇప్పుడు అర్థమైందా మా అన్న పడే బాధ? చేసింది చాలు. చేసింది మేం కాదురా, మొదలుపెట్టింది నువ్వు.
స్నేహితుడు అనుకుంటున్నా. ఇప్పటి నుండి నా జోలికి కానీ నా ఫ్యామిలీ జోలికి కానీ రాకుడి. నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా ఏం కాదురా, నా అపార్థం చేసుకో. మూడు 4 రోజులు అవుతుంది, నీ ఫోన్ ఎత్తుతలేడు, ఎటు పోయిండో తెలియదు. నా బతికింది నాకు చావే శరణ్యమా. మా అన్నకు ఫోన్ ఇస్తా. హలో, ఎవరు? అన్నయ్య, ఆ చెల్లె నువ్వారా? ఏమైందమ్మా? నేను పెద్ద తప్పు చేసిన, అందుకే ఆ దేవుడు నాకు పెద్ద శిక్షనే చేసిండు. అశోకన్న ఎన్ని చెప్పినా నేను వినలేదు. అశోకన్న ఏ తప్పు చేయలేదు, నేనే అబద్ధం చెప్పిన. ఇంటికి రా తల్లి. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావురా? అనిలు నన్ను మోసం చేసి బయట దేశాలకు అమ్మాలని చూసిండు. తప్పించుకొని మన ఊరు వచ్చిన, కానీ ఇంటికి వద్దామంటే నాకు ధైర్యం చాలతలేదన్నా. నాకు బతకాలని లేదు. భవానీ, భవానీ, భవానీ ఏడ్చుకుంటా బాయ్ దిక్కుపోతుంది. భవానీ, 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 ఉంటుందా నీకేమన్నా? ఏం పనిది? ఏం పని? భవానీ, ఏమైందిరా? అనిలు నన్ను మోసం చేసి విదేశాలకు అమ్మాలని చూసిండు. అన్నయ్య, భవానీ, భవానీ, ఏమైందిరా? ఏమైందిరా భవానీ? భవానీ బాయిల దొరికి సావైందన్నా. మేము అచ్చుడు ఒక్క నిమిషం లేట్ అయినా ఇప్పుడు భవానీ శవం నీ కళ్ళ ముందు ఉంటాండే. ఎందుకట్లా చేసినవరా భవానీ? ఈ అన్న గుర్తుకు రాలేదారా? నేను తీసుకున్న గోతులా నేనేమంటా, అందుకే నాకు బతకాలనిపించలేదు అన్నయ్య. మీ ఇద్దరి మంచి స్నేహాన్ని నేను విడగొట్టిన, నన్ను క్షమించదు. ఈ పాపం దాన్ని ఎందుకు కాపాడిరు వదిలి? అట్లా మాట్లాడకురా భవానీ. ప్రతిదానికి చాలా పరిష్కారం కాదు కదా. ఇప్పటికైనా ఆ నీచుడు నిజస్వరూపం తెలుసుకున్నాం. మా అందరికీ అది చాలు. అరే నన్ను క్షమించరా. ప్రాణ స్నేహితుల మధ్యలో క్షమాపణలు ఉండద్దురా. స్నేహం అంటే ప్రాణం ఇచ్చుకుంటట్టు ఉండాలి, కానీ చెప్పుడు మాటలతోటి ప్రాణం లాంటి స్నేహాన్ని దూరం చేసుకోవద్దురా. ఆ బంధం బట్టిది కాదురా, ప్రాణం కంటే గొప్పది. అన్నయ్య, ఇప్పుడు గవర్ని మాటలు ఎందుకు? భవానీ మన కళ్ళ ముందుంది, మనకు అది చాలు. చావడానికి ఉట్టలేదురా మనం. ఎంత కష్టాన్ని ఎదుర్కొనే శక్తి కేవలం మనిషికి మాత్రమే ఉంది. అలాంటిది మనమే భయపడితే ఎట్లరా? భవానీ, మనిషి జన్మ గొప్ప వరం రా. బతికినంత కాలం మంచి మనసుతోటి మంచి మంచి పనులు చేసుకుంటే బతకాలే గాని ఈ చిన్న చిన్న కష్టాలకు భయపడి ఆత్మహత్యతోటి మానవ జన్మను ముగించద్దురా. నేను ఇంత చేసినా కానీ ఒక్క మాట అనలేదురా. నువ్వు గొప్ప స్నేహితునివిరా, గొప్ప స్నేహితుని. మన మధ్యలో తేడాలు ఎందుకురా? స్నేహం అంటే ప్రేమలు ఉండాలి, కానీ
అనుమానం ఉండద్దురా. చెప్పుడు మాటలకు స్నేహాన్ని దూరం చేసుకోవద్దు. ఇప్పటికి నాకు అర్థమైంది. అమ్మయ్యా, ఇప్పటి నుంచి అయినా అందరం కలిసి సంతోషంగా ఉందాం. ఏమంటావు భవానీ? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాపల్లె సందడి. చూసిరు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కపొంటి ఒక గంట ఉంటుంది, దాన్ని గట్టి కొట్టుర్రి, మర్చిపోకుర్రి, కొట్టుర్రి.